యూనివర్సిటీ, మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు H1B వీసా అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయి. మరి మీరు ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకోవడానికి మన ముందు హైకోర్టు అడ్వకేట్ పృథ్వీరాజ్ సార్ మన ముందున్నారు. సార్ని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సార్. హాయ్ భవ్య. ఎలా ఉన్నారు సార్? బాగానే ఉన్నా, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. సార్, ఇప్పుడు H1B వీసా స్టార్ట్ అయిపోయింది. అందరికీ చాలా ఒక కైండ్ ఆఫ్ టెన్స్ అయితే ఉంటుంది, ఎందుకంటే దానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయని విన్నాము. సో అందరూ ఫాలో అవ్వాల్సిన థింగ్స్ మెయిన్ ఏముంటాయి సార్? అసలు ప్రాసెస్ ఏంటి? భవ్య, మనకి H1B ఆఫ్ వీసా అప్లికేషన్ ఫర్ 2026 అక్టోబర్లో స్టార్ట్ అవ్వాల్సినటువంటి ఆ ప్రాసెస్, దానికి సంబంధించిన లాటరీ అండ్ అప్లికేషన్స్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఓకే. మనకి మార్చి 7th అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యి 30th వరకు మనకి అప్లికేషన్ ఎంప్లాయర్ పెడతాం. ఒక ఎంప్లాయీకి ఎంప్లాయర్ H1B అప్లై చేయడం జరుగుతుంది. ఓకే. మనకి ఎప్పుడు కూడా ఈ టాపిక్స్ మీద ఇప్పటి వరకు మనం ఎందుకు మాట్లాడుకోలేదు అంటే, ఏ ఛానల్లో కూడా ట్రంప్ వచ్చిన తర్వాత ప్రతి వాడికి ఒక టెన్స్ క్రియేట్ అయ్యింది. అవును, ఏమవుతుంది అసలు, మేము అక్కడ ఉంటామా లేదా, ఇప్పటికే చాలా మంది కూడా వెనక్కి వచ్చేసారు కొందరు అని కూడా వింటున్నారు. ఒక భయం వచ్చేసింది. ఓకే ఓకే. ఇమిగ్రెంట్స్ లీగల్ గా ఉన్న వాళ్ళు ఎవరు ఓకే రాలేదు. అవును, బట్ టెన్స్ ఉంది, ప్రతి చోట టెన్స్ ఉంది, ప్రతి వాళ్ళు టెన్స్ ఉంది. ఇప్పుడు దాంతో ఏంటంటే ఎవరి కాళ్ళు కాషియస్నెస్ అప్లై చేయడం, ఇదన్నిటి పక్కన పెడితే పెద్ద ఉపద్రవం ఏఏ అన్నది వచ్చింది. ఏఏ వచ్చిన తర్వాత ఇదివరకు ఇట్లాగా ఫేక్ అప్లికేషన్స్ పెట్టడానికి లేదు. వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఒకే కంపెనీ 4-5 అప్లికేషన్ పెట్టడానికి లేదు. ఓకే, అంటే ఒక కంపెనీ నుంచి ఒక ఎంప్లాయీ మాత్రమే, ఒక వ్యక్తి గురించి ఒకళ్ళు రిఫర్ చేయటమే తప్ప ఒక వ్యక్తి గురించి 4-5 కంపెనీలు పెట్టేసేసి రిక్వైర్మెంట్ మాకు ఉంది H1Bకి అప్లై చేసుకుంటానికి. ఓకే ఓకే. ఆ రకంగా అంటే ఐఎమ్ టెలింగ్ అబౌట్ ద ఫేక్ కంపెనీస్ ఎగ్జిస్టెన్స్ అంతా ఈజీ. కొలాప్స్ అయిపోయింది. వాళ్ళు మూటాముళ్ళు సర్దుకుని వెళ్ళిపోవాల్సినటువంటి సమయం వచ్చింది. ఓకే. ఇప్పుడు H1B వీసా అప్లై చేసేటప్పుడు ప్రతి వాళ్ళకి నేను రికమెండ్ చేసేది ఏంటంటే, ప్రీమియం వీసా అప్లై చేసుకోండి, ప్రీమియం అప్లికేషన్ అప్లై చేయండి. మనకి ఇదివరకు $10 ఎంత ఉండేది అప్లికేషన్, ఇప్పుడు దాన్ని 110 140 చేశారు. ఇట్స్ ఎ గుడ్ ఇంట్రెస్ట్. దీనికి వచ్చేసరికి $200 ఎంత ఉంటుంది ప్రీమియంకి. దానివల్ల ఏమవుతుందంటే, ఒకవేళ ఏదైనా కొంచెం లేట్ అయినా సరే వీళ్ళకి ప్రాసెస్ ఎక్కడ వస్తుంది, మార్చి 30th లోపల కంప్లీట్ అయిపోవాలి అప్లికేషన్ అప్లై చేయటం. ఓకే ఓకే. అక్కడ నుంచి జూన్ లోపల వెరిఫికేషన్స్ లేకపోతే దీన్ని అప్లోడింగ్ ఇవన్నీ ఎంప్లాయర్ చేస్తాడు. ఓకే ఓకే. అంటే 30th లోపల వాళ్ళకి అప్లై చేసింది 30th లాట్ రిజల్ట్ చెప్తాడు. ఓకే, అంటే ఏంటి సార్ లాటరీ రిజల్ట్ ఎలా చెప్తారు? నేను అప్లై చేశాను, భవ్య అప్లై చేసింది, ఇంకొకళ్ళు అప్లై చేశారు, ABCD అప్లై చేశారు, ఎవరికి రాలేదు, పృథ్వీకి వచ్చింది, భవ్యకి వచ్చింది, మిగతా వాళ్ళకి రాలేదు. ఎంప్లాయర్ ఏం చేస్తాడు, మన ఇద్దరికి ప్రాసెస్ చేయాలి కదా, సెలెక్ట్ అయ్యారు కదా, మన ఇద్దరికి సెలెక్ట్ చేసేటప్పుడు ఎంప్లాయర్ ఈజ్ అక్కడ వాళ్ళు నెగ్లెక్ట్గా ఉంటారు. మనం అప్లై చేసేసుకునేది ఫాస్ట్గా చేసేస్తాం. అవునవును, మనం కాదు కదా అప్లై చేసేది, ఎంప్లాయర్ చేయాలి. ఎంప్లాయర్ చేయాలన్నప్పుడు వాడికి 3 months టైం ఇచ్చారు. 3 month టైంలో ఏదైనా మిస్ఫైర్ అవుతుంది, కొంచెం టైం ల్యాగ్ అవుతే కనుక ప్రీమియం అప్లికేషన్ చేస్తే కనుక, యాజ్ ఆఫ్ నౌ ప్రీమియం అప్లికేషన్ ఉంది, అది ఉంటుందా లేదా అని నేను చెప్పలేను. కానీ $200 తోటి ప్రీమియం అప్లికేషన్లో పెట్టుకుంటే కనుక దే కెన్ ఈజీలీ, ఒకవేళ లేట్ అయినా సరే ఓకే దే విల్ టేక్ ఇన్ కోర్స్ అనమాట. ఓకే ఓకే. ఈ జూన్ లోపల మన రిక్వైర్మెంట్స్, మన యొక్క అప్లికేషన్స్, మన డిగ్రీస్ ఇవన్నీ కూడా లాట్లో సెలెక్ట్ అయిన వాళ్ళని కంపెనీ ఎంప్లాయర్ అప్లై చేయాలి. వాళ్ళు అడ్వకేట్ ద్వారా అప్లై చేస్తారు, అడ్వకేట్ని అప్రోచ్ అవుతారు, అండ్ కన్సల్టెంట్ ట్యాక్సేషన్ వాళ్ళని అన్ని డిపార్ట్మెంట్స్, అక్కడ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా కంపెనీ తరఫు నుంచి, అండ్ మెయిన్గా లేబర్ డిపార్ట్మెంట్ LIO అప్లై చేస్తారు. వీడికి ఇతను ఎంప్లాయ్మెంట్ నాకు రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పేసి అడుగుతారు. ఇవన్నీ నడుస్తాయి. ఇది చేసేటప్పుడు ఎంప్లాయర్ చేస్తున్నాడా లేదా అని చెప్పేసి ప్రతివాడు అప్లై చేసిన వాళ్ళందరూ కూడా వెరిఫై చేసుకుంటూ ఉంటారు. పొరపాటున జూన్ 1st లోపల, జూన్ 30th లోపల కనుక వాడు చేయకపోతే వాడికి లాట్ వచ్చినా వాడు
వెళ్ళలేరు, వీసా రాదని. సరే, ఈ వీసాకి ఎవ్రీ టైం మనకి వీళ్ళకి లాట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు అంటున్నారు కదా, వన్స్ సెలెక్ట్ కాలేదంటే ఇంకా వాళ్ళు మిగతా వాళ్ళు మైనస్ అయిపోయి వాళ్ళకి వీసా రాదన్నట్టు. ఈ సెలెక్ట్ అయిన వాళ్ళని మినిమం ఎంత మందిని సెలెక్ట్ చేస్తారు అని ఎవ్రీ టైం ఏదైనా నెంబర్ మారుతుందా, సేమ్ నెంబర్ ఉంటుందా సార్? మనకి ఇప్పటి వరకు యుఎస్ కంట్రీ రిలీజ్ చేసిన ప్రకారం ఏంటంటే 60,000 మందిని సెలెక్ట్ చేస్తారు. ఓకే, 60,000 మందిని కన్సిస్టెంట్ గా ఎప్పుడు 60,000 ఉంటారు. ఎంఎస్ చేసిన వాళ్ళకి, మాస్టర్ డిగ్రీస్ చేసిన వాళ్ళు ఇంకొక 20,000 మంది, టోటల్ 60 + 20 80 వాళ్ళ 80-85 అట్లాగా సెలెక్ట్ చేయటం జరుగుతుంది. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ఇండియన్స్, ఇట్ ఈస్ ఫర్ అబ్రాడ్ ఎట్ లార్జ్. ఓకే, అంటే యుఎస్కి అప్లై చేసుకున్న అన్ని దేశాల వాళ్ళు కాంపిటీషన్ ఉంటే అందులో ఒక 80,000 మెంబర్స్కి 60,000 నాట్ 60,000 అది H1B 20,000 ఉంటుంది కదా, మాస్టర్ చేయని వాడికి 60,000 క్రైటీరియా. ఓకే, ప్రపంచంలో అందరూ అప్లై చేస్తారో వాళ్ళలో మనం ఉన్నాం, అది మాత్రం మర్చిపోవద్దు. సో అంటే మన స్టేట్లో ఏదైనా ఎగ్జామ్ పెట్టినప్పుడు మనం మాత్రము లక్షల్లో ఉన్నట్టారు, కానీ ఇందులో ఆల్మోస్ట్ కోట్లలో కూడా ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు. అందులో లక్షల్లో కాదు, కేవలం వేలల్లో 60,000 మందికి మాత్రం వస్తాయి ఛాన్సెస్. మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు కానీ, ఇండియా నుంచి జాబ్ చేసేవాళ్ళు కానీ ఎక్కువ శాతం ఉన్నారు, 30-35% ఉన్నారు. కాబట్టి ఈ లాట్ అప్లై చేసేవాళ్ళు కూడా మనకు ఎక్కువ మంది ఉన్నా సరే ఆ రేషియోలోనే మనకు వస్తుంది అన్నది ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, అక్కడ ఎటువంటి వాట్ వి కాల్ ప్రయారిటీస్ ఉండవు. ఒక మెక్సికో వాడిని సెలెక్ట్ చేయాలి, ఒక చైనా వాడిని సెలెక్ట్ చేయాలి, ఒక యూరోపియన్ సెలెక్ట్ చేయాలి అనేది ఉండదు, అన్నది ఏమి ఉండదు. లాట్లో పెట్టిన వాళ్ళు లాట్లో సెలెక్ట్ అవుతారు. ఓకే, డిజిటల్ లాట్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ట్రాన్స్పరెంట్. దాంట్లో ఎటువంటి మనం జనరల్గా పక్షపాతం జరిగింది కదా అనే ఫీలింగ్, మనం అక్కడేదో దోపిడీ జరిగిందనో అనడానికి లేదు స్కోప్ అటువంటి. సో ఫైనల్గా ఈ 6 months ప్రాసెస్ లోపే మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో దాన్ని బట్టి మనకి H1B జూన్ లోపల, అంటే ఈ మార్చ్ ఎండింగ్ లోపల అప్లికేషన్స్ కంప్లీట్ చేసేయాలి. 7th స్టార్ట్ అయింది, 30th కానీ పొరపాటున అప్లై చేయకండి. ఎందుకంటే క్రాష్ ఉంటుంది, ఇంటర్నెట్ క్రాష్ ఉంటే కనుక నిన్నటి వరకు అనుకున్నా నేను అప్లై చేయలేదు అని బాధపడిపోయి లాస్ట్ మినిట్లో పరిగెత్తుకుని ట్రైన్ ఎక్కేటువంటి ఒక హీరోయిటిక్ పెట్టుకోవద్దు. 30th లోపల, అంటే 30th వదిలేసేసి ఈ లోపల మీరు అందరూ అప్లై చేసుకోండి. అండ్ డెఫినెట్లీ ఈసారి ఉండేటువంటి కాంపిటీషన్లో మీరు లాట్ సిస్టంలో మీరు సెలెక్ట్ అవుతారు. అండ్ దీంట్లో ఒకటి ఏంటంటే భవ్య, 4 times ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు 2026కి కావాల్సినటువంటి లాట్ తీసుకుంటున్నారు, ఇట్లా 4 times తీసుకుంటారు. 4 years ఏ పర్సన్ అమెరికాలో పనిచేసేవాడు 4 years కంటిన్యూగా హీ కెన్ అప్లై ఫర్ ఇట్ ఆర్ బ్రేకింగ్ హీ కెన్ అవుట్ ఆఫ్ కంట్రీ అనేది కేవలం ఒక 1:5 రేషియోలోనే సెలెక్ట్ అవుతారు. ఇండియా నుంచి అప్లై చేసే వాళ్ళకి మాత్రం ఒకసారి అప్లై చేయాలి, ఆ లాట్ 5గురిలో ఒకటి సెలెక్ట్ అవుతాడు. ఓకే, దిస్ ఈజ్ ప్రపోర్షనేట్ అనమాట. ఎందుకంటే అక్కడ ఉండేవాళ్ళు అప్లై చేసేవాళ్ళు L1 నుంచి వెళ్ళేవాళ్ళు ఉంటారు భవ్య, అండ్ అనదర్ వీసాస్ నుంచి వెళ్ళేవాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు ఇట్స్ ఏ టైమ్డ్ ఫర్ అప్లికేషన్ ఫర్ H1B వీసా ఎలోన్. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే సార్, వీసా అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. March 30 ఎండ్ డేట్ కదా అని ఎండ్లో పరిగెత్తకుండా ముందే అప్లై చేసుకుంటే మీకు నెక్స్ట్ లాట్ వన్స్ కన్ఫర్మ్ అయింది, మీకు లాట్లో మీరు సెలెక్ట్ అయ్యారు అన్న తర్వాత మీ నెక్స్ట్ ఆథెంటిక్గా ఉండేలాగా మీ ప్రాసెస్ అంతా ఫుల్ఫిల్ చేసి పెట్టుకుంటే మీకు వీసా రావడానికి స్కోప్ ఉంటుంది అనేది అయితే సార్ మనకు చెప్తున్నారు. మరి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ iDream.